గారికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా విష్ణుకుమార్ రాజు గారిని అధిష్టానాన్ని నిర్ణయించడం వల్ల మనకి ఎంతో సంతోషకరం అండి. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్క పేదవాడి గుర్తుల్లో కూడా చిరస్థాయిగా ఉండిపోయింది. దానికి మళ్ళీ ప్రత్యేకంగా విష్ణుకుమార్ రాజు గారితో సర్వే చేయిస్తే విష్ణుకుమార్ రాజు గారు గెలుస్తారనేసి సర్వే వచ్చిందట. అమ్మ, ముఖ్యంగా మీ మహిళలే పటిష్టంగా ఆలోచన చేసి మీరు నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే మీ చేతిలోనే ఉంది. కూర్చో తప్పకుండా ఆలోచన చేసి మళ్ళీ మీ చేతులెత్తి దండం పెడతాం. ఇక మీద ఎప్పుడు ఈ మోసపోవద్దు. ఎందుకంటే ఒక ఓటు కమలమ్మ మీద వెయ్యాలి, ఇంకొక ఓటు ఎంపీ ఓటు సైకిల్ గుర్తు మీద వెయ్యాలి అని మీకు ఏ పని మీద వెళ్ళినా సరే ఆ పని అయ్యే వరకు మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని అయ్యిందా లేదని కంటిన్యూ రివ్యూ చేసి ఆ పని అయిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసి ఆ పని అయిపోయింది వెళ్ళి మీరు చూసుకోండి అని చెప్తారు. అటువంటి వ్యక్తులు 10 మందికి చెప్పగలిగే వ్యక్తులు కాబట్టి అందరూ చెప్పి ఆయన భారీ మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ గెడ్డవాళ్ళు ప్రాంతంలో పట్టా ఇవ్వటానికి అవకాశం లేదు. అవకాశం లేనప్పటికీ కూడా ఆ రోజున ఎవరైతే ఎంఆర్ఓ గారు అబ్జెక్ట్ చేస్తే దానిపైన ఏదైనా యాక్షన్ అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుంది అంటే నా పేరు చెప్పండి అని చెప్పి ఆయనకి లిఖిత పూర్వకంగా నా ఆదేశాలను అనుసరించి అధికారులు చేస్తున్నారని చెప్పి ఆయనకి లెటర్ ఇచ్చి, అలాగే కలెక్టర్ ఆఫీస్ కూడా ఒక లెటర్ ఇచ్చి వాళ్ళు ఫైల్లో ఆ లెటర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ అందరికీ పట్టాలు గ్రాంట్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత కేవలం 280 ఇళ్లే ఇక్కడ ఇవ్వటం జరిగింది. మిగిలిన ఇళ్ళన్ని ఆపేసిన వ్యక్తి మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏంటంటే ఇంత దారుణమైన ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా లేడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన చొప్పున ఎంతో మంది ఇళ్లకి అప్లై చేసుకున్నారు. వారందరికీ కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత ఎవరైతే ఇల్లుకి అప్లై చేశారో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నార్త్ నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు తీసుకుని వచ్చాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి. అరే అన్నా క్యాంటీన్ అంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనము, 5 రూపాయలకి సాయంత్రం భోజనం కూడా. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేయటం అంటే ఇంతగంట అరాచకం ఉండదు. నాణ్యమైన భోజనము, నాణ్యమైన టిఫిన్ నేను చాలా సార్లు తిన్నాను. అంత మంచి వసతిని దారుణంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఆపేసిన వ్యక్తి, దుర్మార్గపు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తి, ఓపెన్ గా వ్యతిరేకించిన వ్యక్తి ఈ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. జీవితంలో మనిషి బతికి ఉన్నప్పుడు కనీసం 10 మందికి కూడా సహాయం చెయ్యకపోతే వాడు మనిషి బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తి విష్ణుకుమార్ రాజు.